హాయ్ గైస్, నేను ఈరోజు మీకు ఈ రూబిక్స్ క్యూబ్ ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. దీన్ని మనం లేయర్ వైజ్గా సాల్వ్ చేయాలి. దీంట్లో మొత్తం 3 లేయర్స్ ఉంటాయి. మనం ఫస్ట్ లేయర్ సాల్వ్ చేయాలి. దాని తర్వాత మిడిల్ లేయర్ అంటే సెకండ్ లేయర్ సాల్వ్ చేయాలి. దాని తర్వాత థర్డ్ లేయర్. ఇప్పుడు మనం ఏ కలర్ అయితే ఫస్ట్ మొత్తం చేయాలనుకుంటున్నామో ఆ కలర్ని మనకి కింది వైపుగా పెట్టుకోవాలి. ఫస్ట్ మనం ప్లస్ చేయాలి. ప్లస్ చేసి అంటే ఈ మిడిల్ ఉన్న పీసులు పెట్టాలి, వైట్ కలర్స్వి ప్లస్ చేయాలి. దాని తర్వాత కార్నర్వి ఫస్ట్ మనం ప్లస్ చేస్తున్నప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ప్లస్ అంటే ఈ మిడిల్వి 4 కదా, ఇప్పుడు ఈ వైట్ ఇటు సైడ్ వైట్ ఉండాలి, ఇంకా ఇప్పుడు ఇటు సైడ్ బ్లూ ఉంది కదా, ఈ రెండు ఇట్లా కలిసి ఉండాలి మధ్యలో. ప్రతి మూవ్కి మనకి ఈ సైడ్వి చేంజ్ అవుతాయి పొజిషన్స్, మిడిల్వి చేంజ్ అవుతాయి. కానీ ఇక్కడ సెంటర్లో ఉన్న పీసెస్ మాత్రం ఎప్పుడు చేంజ్ కావు, ఎక్కడున్నాయి అక్కడనే ఉంటాయి. సో ఇప్పుడు మనం ఫస్ట్ వైట్ ప్లస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మిడిల్ పీస్ కావాలి మనకి, ఇక్కడ 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 ఇంకా ఇక్కడ. సో ఇప్పుడు మనం ఇక్కడ మిడిల్ పీస్ పెట్టేటప్పుడు ఇక్కడ ఏం కలర్ ఉందో ఇక్కడ ఏం కలర్ ఉందో చూసుకొని ఆ పీస్ ఇక్కడ మనం ఇన్సర్ట్ చేయాలి. ఇందులో కొన్ని మూవ్స్ ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు ఇది ఒక క్యూబ్ కదా, రైట్ సైడ్ అంటే ఆర్ని మనం క్లాక్ వైజ్గా తిప్పితే ఆర్, దాన్ని యాంటీ క్లాక్ వైజ్గా తిప్పితే ఆర్ డాష్. ఈ అప్ లేయర్ని యూ, రైట్కి తిప్పితే యూ, లెఫ్ట్కి తిప్పితే యూ డాష్. లెఫ్ట్ సైడ్ ఉండేది ఎల్ని క్లాక్ వైజ్గా తిప్పితే ఎల్ నార్మల్ లెటర్, అదే కిందికి తిప్పితే యాంటీ క్లాక్ వైజ్గా ఎల్ డాష్. ఇంకా డౌన్ లేయర్ డి, లెఫ్ట్కి తిప్పితే డి, దాన్ని రైట్ సైడ్ తిప్పితే డి డాష్. ఇది మనకు కనపడేది ఎఫ్, ఫ్రంట్ లేయర్ అనమాట, మనకు ఫేసింగ్ ఉన్న లేయర్. దీన్ని రైట్ సైడ్ తిప్పితే ఎఫ్, క్లాక్ వైజ్ తిప్పితే, యాంటీ క్లాక్ వైజ్ తిప్పితే ఎఫ్ డాష్. అండ్ మనం ఫేసింగ్ కాకుండా ఆపోజిట్ సైడ్ ఉండేది బ్యాక్, ఇది బి, బ్యాక్ సైడ్ లేయర్. దీన్ని క్లాక్ వైజ్ తిప్పితే బి, యాంటీ క్లాక్ వైజ్ తిప్పితే బి డాష్. ఇలా ఫార్ములాస్ ఉంటాయి. సో ఫస్ట్ మనం ఇప్పుడు వైట్ సాల్వ్ చేద్దాం. ప్లస్ క్రాస్ కూడా అంటారు దీన్ని. సో ఇప్పుడు ఇక్కడ గ్రీన్ వైట్ ఉంది, ఇక్కడ గ్రీన్ ఇక్కడ వైట్ ఉంది. సో ఇక్కడ మనం వైట్ ఇంకా గ్రీన్ పీస్ ఇన్సర్ట్ చేయాలి. మిడిల్ పీస్ అది ఎక్కడుందో ఎత్తుకోవాలి ఫస్ట్. ఇంకోండి ఇక్కడ ఉంది వైట్ ఇంకా గ్రీన్, దీన్ని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. సో ఫస్ట్ ఎప్పుడైనా ప్లస్ క్రాస్ చేసేటప్పుడు, ప్లస్ అయినా క్రాస్ అయినా వైట్ కింద పెట్టుకొని మనకి కావాల్సిన, ఇప్పుడు ఇక్కడ వైట్ గ్రీన్ కావాలి కదా, ఆ పీస్ ఇక్కడ ఉంది. సో మనం ఆ గ్రీన్ ప్లస్కి తెచ్చుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా ఉంది, గ్రీన్ వైట్. దీన్ని సింపుల్గా 2 times ఇలా కిందికి అనేసారనుకోండి, ఇక్కడ ఇన్సర్ట్ అయిపోయింది ఈ పీస్ వైట్, ఇక్కడ నుంచి గ్రీన్ కూడా. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ ఆరెంజ్ ఉంది, ఇక్కడ వైట్, అంటే ఇక్కడ ఆరెంజ్ ఇక్కడ వైట్ పీస్ ఎతకాలి, మిడిల్ పీస్. అది ఎక్కడ ఉంది వెతకండి. ఇంకొకటి, మీకు ఎప్పుడైనా క్యూబ్ పట్టుకునేటప్పుడు ఇక్కడ ఆపోజిట్ మిడిల్ పాయింట్ ఇంకా ఇక్కడ మిడిల్ పట్టుకొని ఇలా చూడండి, మొత్తం క్యూబ్ తిప్పేస్తే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఇప్పుడు మనం ఆరెంజ్ ఇంకా వైట్ పీస్ ఎతకాలి, అది ఎక్కడుందో ఎతకండి. ఇక్కడ ఉంది ఆరెంజ్ ఇంకా వైట్ పీస్. దీన్ని ఇప్పుడు మనం టాప్ లేయర్లోకి తెచ్చుకోవాలి. ఎప్పుడైనా క్రాస్ చేసేటప్పుడు అన్నీ టాప్ లేయర్లో ఉండాలి. సో దీన్ని టాప్ లేయర్, ఇది ఇక్కడ ఉంది, టాప్ లేయర్లోకి ఇలా తెచ్చుకోవచ్చు. కానీ ఇక్కడ క్రాస్ పాడవుతుంది, మనం చేసిన గ్రీన్ క్రాస్ పాడైపోతుంది. సో దానికి మనము దీన్ని సింపుల్గా ఇలా అని మీది లేయర్కి ఇలా సపరేట్ చేసుకోవాలి. దాని తర్వాత క్రాస్ని యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ప్లేస్ అయిపోతుంది. దాని తర్వాత ఇప్పుడు మనం వైట్ ఆరెంజ్ని తెచ్చాం కదా, ఆరెంజ్ ప్లేస్లో పెట్టండి. ఇగో వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం సింపుల్గా 2 times కిందికంటే ఇది కూడా వచ్చేసింది, ఆరెంజ్ వైట్. ఇంకా మనకి గ్రీన్ వైట్ కూడా వచ్చింది. నెక్స్ట్ రెడ్ ఇంకా వైట్ కావాలి. ఆ పీస్ ఎక్కడుందో ఎత్తుకోండి. ఇగో ఇక్కడ ఉంది వైట్ ఇంకా రెడ్, దీన్ని రెడ్ ప్లేస్లోకి తేండి, 2 times కింది కనండి, వచ్చేసింది. అండ్ మనకి ఇక లక్కీ విషయం ఏంటంటే ఆల్రెడీ గ్రీన్ చేసినాం, రెడ్ చేసాం, ఆరెంజ్ చేసాం, బ్లూ ఆటోమేటిక్గా వచ్చేసింది. అదే ఇక్కడ 2 cases ఉంటాయి. ఒకటి మనకి ఇలా ఉంటుంది, డైరెక్ట్ వస్తుంది, మనం దాన్ని డైరెక్ట్ ఇట్లా కిందికి అంటాం. ఇంకొక కేసు ఏంటంటే, మీరు ఇప్పుడు ఈ కేసులో చూసుకున్నట్లయితే గ్రీన్ వైట్ సెట్ అయిపోయింది, ఆరెంజ్ వైట్ సెట్ అయిపోయింది, బ్లూ వైట్ సెట్ అయిపోయింది, ఇంకా రెడ్ సెట్ కాలేదు. సో రెడ్ వైట్ ఎక్కడుందో ఎత్తుకండి, ఇక్కడ ఉంది రెడ్ వైట్. ఇప్పుడు దీన్ని రెడ్ పొజిషన్లోకి తీసుకొచ్చారు. కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే
రివర్స్ ఉన్నాయి. మన కిందాక కేసులో రెడ్ ఇటు ఉండి వైట్ ఇటు ఉంటే మనం ఇట్లా సింపుల్గా కిందికి అనేసినాం. కానీ ఇక్కడ కాదు, అలా లేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే రివర్స్ ఉంది. దీనికి మీరు ఒకటి చేయాలి. ఈ పీస్ని ఏ కలర్ ఉందో ఆ కలర్ కాడికి తెచ్చి పెట్టుకొని ఈ అప్ లేయర్ని రైట్ కనండి, దాని తర్వాత కింది కనండి, దాని తర్వాత ఇలా అనండి. ఇది వచ్చింది. కానీ ఇక్కడ మీకు ఇది పోయింది కదా, దాన్ని రీసెట్ చేయడానికి మళ్ళీ R' చేయండి, అంతే. ప్లస్ వచ్చేసింది, అంటే క్రాస్ అయిపోయింది. ఇప్పుడు మన క్రాస్ అయిపోయింది అంటే ఈ మిడిల్ పీసెస్ అన్నీ ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టేసాం. నెక్స్ట్ మనం చేయాల్సింది కార్నర్ పీసెస్. ఈ కార్నర్ పీస్ ఎలా చేయాలంటే, ఇప్పుడు మనం ఇక్కడ 2 కలర్స్ని ఐడెంటిఫై చేసి ఇక్కడ పెట్టాం. కానీ ఈ కార్నర్ పీస్కి 3 కలర్స్ కంటైనింగ్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక పీస్ ఉంది, 3 కలర్స్ ఉన్నాయి. ఇది ఆల్రెడీ కరెక్ట్ పొజిషన్లోనే ఉంది. ఎలా అంటే ఇటు మిడిల్ ఏముంది, వైట్, ఆ వైట్కి వైటే ఉంది. ఇక్కడ రెడ్ ఉంది, దీనికి రెడ్ ఉంది. ఇక్కడ గ్రీన్ ఉంది, గ్రీన్కి గ్రీన్ ఉంది. ఇది కరెక్ట్ పీస్, ఇక్కడే ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఉండాలంటే ఇక్కడ సైడ్ రెడ్ బ్లూ వైట్, అంటే రెడ్ బ్లూ వైట్ ఉన్న కార్నర్ పీస్ ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. అది ఎక్కడ ఉందో వెతకాలి, అది ఇక్కడ ఉంది. సో దీన్ని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి కాబట్టి ఇలా తిప్పుకుందాము. దాని తర్వాత ఈ వైట్, ఇక్కడ కొన్ని కేసెస్ ఉంటాయి. ఇప్పుడు ఈ వైట్ కలర్ అనేది మీదికి ఫేస్ చేస్తుంది. సో మనం దీన్ని ఇక్కడ ఇన్సర్ట్ చేయాలంటే ఒక ట్రిక్ ఉంటుంది. RU2 R' U'. ఇప్పుడు ఈ కలర్ ఏమైంది, ఈ వైట్ అనేది ఇటు వచ్చింది. ఎప్పుడైనా సరే ఈ వైట్ కలర్ని మనకు ఫేసింగ్లోనే పెట్టుకోండి ఈ కార్నర్ పీసెస్ చేసేటప్పుడు వైట్కి. ఇప్పుడు ఇది మనకి లెఫ్ట్కి వచ్చింది, ఫేసింగ్ ఇటు పెట్టుకోవాలి. దీన్ని రైట్కి తిప్పండి, మళ్ళీ లెఫ్ట్ L చేయండి, దాని తర్వాత U, దాని తర్వాత L'. ఈ పీస్ ఇక్కడికి వచ్చేసింది. సో నెక్స్ట్ ఇక్కడ ఏం పీస్ కావాలి, ఆరెంజ్ బ్లూ వైట్ కావాలి. ఆ పీస్ ఎక్కడుందో వెతకండి, మీదనే ఉంది. ఇది ఫేసింగ్ అప్ చేస్తుంది, మన సైడ్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఈ కార్నర్ పీసెస్ పెట్టేటప్పుడు కూడా మన పీస్ ఏదైతే ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో అది మన టాప్ లేయర్లో ఉండేటట్టు చూసుకోండి, అంటే పై లేయర్లో, U లేయర్లో. నెక్స్ట్ ఇది అప్ ఫేసింగ్ ఉంది. సో ఇందాక చేసినట్టే RU2 R' U' చేస్తే ఇది మనకి అప్ కాకుండా ఎటో అటు మన సైడ్ ఫేసింగ్ వచ్చేటట్టు ఉంటుంది. దాన్ని మన సైడ్ ఫేసింగ్ వచ్చేటట్టు పెట్టుకోండి. ఇప్పుడు ఇందాక చేసినట్టే రైట్కి తిప్పండి, దాని తర్వాత L, దాని తర్వాత U, మళ్ళీ L'. ఈ పీస్ ఇక్కడికి వచ్చేసింది మీరు చూసుకున్నట్లయితే. నెక్స్ట్ మనకు కావాల్సింది గ్రీన్ ఆరెంజ్ వైట్. ఆ పీస్ ఎక్కడుందో ఎత్తుకండి, ఇక్కడ ఉంది, దాని ప్లేస్కి తీసుకురండి. ఇది కూడా మనకి అప్ ఫేసింగే ఉంది. మళ్ళీ అదే ఫార్ములా సేమ్, RU2 R' U'. ఇది ఇటు వచ్చింది, మనకు ఫేసింగ్ ఉండేటట్టు పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇందాక చేసినట్టే సేమ్, U', L, U, L'. ఈ పీస్ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఇందులో ఇంకొక 2 కేసెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇందాక మనం చేసినప్పుడు వైట్ అనేది టాప్లో ఉండే, దాన్ని మనం కిందికి తెచ్చుకున్నప్పుడు మనకి ఇటు సైడ్ ఫేసింగ్ వచ్చింది, లెఫ్ట్ సైడ్, దాన్ని మనకు ఫేసింగ్ పెట్టుకున్నాం. ఇప్పుడు కానీ వైట్ అనేది మనకి రైట్ సైడ్ ఫేసింగ్ వచ్చింది. సో మనం రైట్ సైడ్ ఉన్నదాన్ని ఫేసింగ్కి పెట్టుకొని ఇందాక లెఫ్ట్కి ఉండే కదా, సో మనం రైట్కి తిప్పినాం. ఇప్పుడు రైట్కి ఉంది కాబట్టి లెఫ్ట్కి తిప్పండి, దీన్ని R చేయండి, తర్వాత U', మళ్ళీ R'. అంటే లెఫ్ట్కి ఉంటే రైట్కి తిప్పి లెఫ్ట్ లేయర్నే మీది కనాలి, రైట్కి ఉంది అనుకో లెఫ్ట్కి తిప్పి రైట్ లేయర్నే మీది కనాలి. సో ఇది మన ఫస్ట్ లేయర్ అనమాట. ఇప్పుడు మనం చేసిన క్యూబ్లో ఫస్ట్ లేయర్ అయితే అయిపోయింది, అంటే ఈ లేయర్ అయితే అయిపోయింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పార్ట్ 2 కోసం వీడియోని లైక్ చేయండి.